వీణలు మ్రోగెను మానస వీధిలో, విరులై పూచెను బృందావనిలో. వీణలు మ్రోగెను మానస వీధిలో, విరులై పూచెను బృందావనిలో. మిలమిల మెరిసెను తారల మాలలు, గలగల పారేను సెలయేటి ధారలు. రమేశుడు కలకత్తా నగరం వచ్చి వెళ్ళాక అక్షయుడు గాజీపురం వెళ్ళి శోధించి మాతుల చక్రవర్తిని కలుస్తాడు. మాతులుడు తనకి ఎప్పటికైనా పనికి వస్తాడనే ఉద్దేశంతో మాతుల చక్రవర్తిని తీసుకొని కాశికాపురానికి చేరుకుంటాడు. ఇక ఆ తర్వాత మీరే చూడండి. పట్టణం చివరన సైనికుల శిబిరం దగ్గర అంతగా జనసమ్మర్థం లేని చోట అన్నాదబాబు ఒక బంగళా అద్దెకు తీసుకున్నాడు. నళినాక్షబాబు వారణాసి వచ్చిన తర్వాత తల్లి క్షేమంకరికి వచ్చిన మామూలు దగ్గు జ్వరం కాస్త ఊపిరితిత్తులు పనిచేయని విధంగా జబ్బుగా ముదిరిపోయిందని తెలుసుకున్నాడు. దానికి తోడు చల్లని వాతావరణం జ్వరాన్ని ఎక్కువ చేసింది. రోజు తెల్లవారుజామున అలవాటైన గంగా స్నానం చేసేసరికి వ్యాధి ఇంకా ఎక్కువైంది. హేమనళిని ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవడంతో క్షేమంకర్కి వృద్ధాప్యంలో వచ్చే బాధలు, జ్వర తీవ్రతతో వచ్చే వణుకు కొంచెం తగ్గుముఖం పట్టింది. హేమనళిని ఎంత సహాయం చేయాలనుకున్నా ఆమె ఆచారం, పరిశుభ్రత పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటుంది. డాక్టర్ ఇచ్చిన కొన్ని మందులు నీళ్లలో కలుపుకొని తాగవలసినవి ఉన్నాయి. హేమనళిని బ్రహ్మ సమాజ అనుయాయి కాబట్టి ఆమె చేతి గుండా మందులు ఇస్తే పుచ్చుకోదు. క్షేమంకరి తాను తీసుకునే ఆహారాన్ని ఆమె స్వయంగా వండుకోవడం అలవాటు. ఇప్పుడు ఆమె నీరసంగా ఉండడం చేత వండుకోలేకపోతోంది. అందుకే ఆమెకు డాక్టర్ చెప్పిన పచ్చపు వంట నళినాక్షుడు చేస్తున్నాడు. తన తల్లికి అన్ని సేవలు అతనే స్వయంగా చేస్తాడు. నా ఆచారం పాటించలేకపోతున్నాను, నేను నీకు భారమయ్యాను, ఇందుకేనా భగవంతుడు నాకు ఇంకా ఆయుస్సు ఇచ్చింది, ఇంకెంతకాలం బతికుండాలో అంటూ ఏడ్చింది క్షేమంకరి. క్షేమంకరి ఇన్ని రోజులు క్రమశిక్షణతో గడిపింది. ఆమెకి ఇల్లు చక్కగా సర్ది ఉండాలి, అందంగా ఉండాలి. తన బట్టలు, తన గది ఎప్పుడూ మాసిపోనివ్వదు. వంటిల్లు కూడా పొందికగా ఉండాలని నళినాక్షబాబు చెప్పగా విని హేమనళిని కూడా ఎప్పటికప్పుడు ఇల్లంతా చక్కగా సర్ది ఆమెకు బట్టలు చేతికి అందిస్తూ వేళ ప్రకారం మందులు వేస్తూ ఆమె అభిరుచికి తగినట్లు ఏర్పాట్లు చూస్తున్నది. హేమనళిని కూడా ఆమె దగ్గరికి వచ్చే ముందు తన దుస్తులను కూడా ప్రత్యేకంగా వేసుకుంటున్నది. సేనా శిబిరం దగ్గర అద్దెకు తీసుకున్న అన్నాదబాబు ఇంటి నుండి పువ్వులను తెచ్చాడు. హేమనళిని క్షేమంకరి గదిలో ఆ తాజా పువ్వులను చక్కగా అందంగా అమర్చేది. నళినాక్షబాబు తల్లిని కనిపెట్టుకుని ఉండేందుకు ఒక ఆడ నౌకర్ను కుదిరించేందుకు తల్లిని ఒప్పించాలనుకున్నాడు. కానీ క్షేమంకరి నౌకర్లతో పని చేయించడం ఇష్టం ఉండదు. ఒక కుటుంబాన్ని అన్ని పనులు చేసేందుకు కుదిరించుకున్నాడు. ఆ కుటుంబంలోని అందరూ ఆయా పనులు చేయడానికి ఒప్పుకున్నారు. క్షేమంకరికి నౌకర్లకు తక్కువ జీతం ఇవ్వడం ఇష్టం ఉండదు. ఇదివరకు ఆమె దగ్గర ఒక మంచి పని మనిషి ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత తనకు విసనకర్రతో విసరడానికి కానీ, ఒళ్ళు నొప్పులుగా ఉంటే పట్టడానికి కానీ ఎవరినీ కుదిరించుకోలేదు. తెల్లవారుజామున గంగా స్నానానికి వెళ్ళేటప్పుడు తనతో తెలిసిన ఆడపిల్లలను లేక మహిళలను వెంట తీసుకొని వెళ్ళడం ఆమెకు ఇష్టం. ఎందుకంటే తన ఆచార వ్యవహారాలను పాటించేటప్పుడు, అంటే తెల్లవారుజాము నుండి తనను అంటి పెట్టుకొని తనకు కావలసినవి చేసేందుకు దారి పొడవునున్న శివాలయాలలో కాస్త గంగాజలం తెచ్చి ఇచ్చి పువ్వులు అందివ్వడం మొదలైనవి ఓపికగా చేసేవారిని తనతో తీసుకొని వెడుతుంది. చిన్నపిల్లలను తీసుకొని వెడితే ఆ పిల్లలకు తోవ వెంట కనపడిన ఆట బొమ్మలో, మామిడి ముక్కలో, మిఠాయి అంగళ్ళు కనపడితే మిఠాయిలో కొని ఇచ్చేది. అలా చేయడం వల్ల ఇరుగు పొరుగు పిల్లలకు ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె అలా గంగా తీరానికి వెళ్ళే బాట చాలా కష్టమైన, రాళ్ళు రప్పలు ఉన్నా, చీకటిగా ఉన్నా కూడా క్షేమంకరి వెంట పరిగెడుతూ వచ్చేవారు. కొన్నిసార్లు క్షేమంకర్ని సంతోషపెట్టడానికి కొందరు మగపిల్లలు ఇంటి దగ్గరకు వచ్చి ఆడుకునేవాళ్ళు. వాళ్లకు ఆమె సనాతన సంప్రదాయాల గురించి, ఆచార వ్యవహారాల గురించి చెప్తుండేది. అప్పుడు మాత్రం ఏదో పని ఉన్నట్టు పరిగెత్తేవారు. ఆమెకు ఇంకో బలహీనత కూడా ఉంది. అదేంటంటే ఏమైనా మంచి వస్తువులు, అవి చిన్నవైనా
సరే కొనిపెట్టేది. అందుకే ఆ వస్తువులు ఎవరికైనా ఇస్తూ సంతోషపడేది. దూరపు చుట్టాలకు, పరిచయస్తులకు అప్పుడప్పుడు పచ్చళ్ళో, తినుబండారాలో, మిఠాయిలో పంపించేది. అలా పంపడంతో వారు ఆశ్చర్యపడేవారు. ఆమె దగ్గర నల్లమద్ది చెక్కతో తయారు చేసిన ఒక పెట్టె ఉన్నది. దాంట్లో ఆమె చాలా పట్టు చీరలు, విలువైన అందమైన సొమ్ములు దాచిపెట్టి అవన్నీ నళినాక్ష బాబు కాబోయే భార్యకు ఇవ్వాలనుకున్నది. క్షేమంకరి తన కాబోయే కోడలు చాలా అందంగా ఉండాలని, తెలివైన అమ్మాయి దొరకాలని తను దాచిపెట్టిన సొమ్ములను అలంకరించుకొని పట్టుబట్టలు కట్టుకొని ఇంట్లో అలా అలా తిరుగుతూ ఉంటే తన ఇంటికి నిండుదనం వెలుగు వస్తుందని అమ్మాయిని తన మనసులో ఊహించుకొని రాత్రింబగళ్ళు కలలు కంటున్నది. క్షేమంకరి మానసికంగా సన్యాసి వంటిది. ఆమె రోజు మొత్తం దైవనామస్మరణ, ఆరాధనతోనూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంతోనూ కాలం గడిపేది. ఆమె ఒక పూట భోజనం, మరొక పూట పాలు పండ్లు మాత్రమే తీసుకుంటుంది. అవి కూడా నళినాక్షిని కనిపెట్టుకొని ఉండే కోడలు వచ్చేదాకా తాను జీవించి ఉండడానికి మాత్రమే తీసుకుంటున్నది. ఆమె తన ఆచార వ్యవహారాలు ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదని అనుకుంటుంది. అంతేకాదు, భోజన విషయంలోనూ ఎలాంటి కట్టుబాట్లు పాటించకపోయినా పిల్లలను క్షమించి ఎప్పటి వలె ప్రేమగా స్నేహంగా చూస్తుంది. మనిషి అన్నవాడు తనను తాను ఎందుకు బాధ పెట్టుకోవాలి, తన కలవి కాని పనులను చేసి ఎందుకు బాధపడాలి అని ఆమె అనుకునేది. నిజానికి సదాచారాలు ఆచరించవలసినవే. అయినా నియమాలు పురుషులు ఆచరించడం చాలా కష్టం. వృత్తి ఉద్యోగాలతో సాధ్యపడకపోవచ్చని ఆమె అభిప్రాయం. క్షేమంకర్ ఎప్పుడూ దైవధ్యానం చేస్తూ విశ్రాంతి లేకపోయేసరికి ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదని, కఠోర నియమాలు పాటించడం వల్ల శరీరం శుష్కించిపోతున్నదని, అవేవీ వద్దని అభ్యంతర పెడుతూ బతిమిలాడేవాడు నళినాక్షుడు. ఎక్కువగా ఉపవాసాలు ఉండడంతో ఆమె బలహీనపడుతుందని మాత్రమే అతని భావన. అంతేకాని ఆచార వ్యవహారాలు నచ్చకనో, ఆధ్యాత్మిక ధోరణి వద్దనో కానే కాదు. నళినాక్షబాబు ధర్మాన్ని పాటించడం, ధ్యానం చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. అలా చేస్తే సంతోషపడుతుంది, సంతృప్తిగా ఉంటుంది. క్షేమంకరి ఆరోగ్యం బాగా లేక మంచాన పడి ఉన్నప్పుడు రోజు హేమనళిని వచ్చి నళినాక్షుని బోధలు కూడా ఆసక్తితో వినేది. ఆమె కాదు, అన్నాదబాబు కూడా నళినాక్షబాబు కుర్చీలో కూర్చొని ఆధ్యాత్మిక విషయాలు చెప్తుంటే అతని కాళ్ళ దగ్గర కూర్చొని విలువైన అతని మాటలు, సిద్ధాంతాలు, నిర్వచనాలు విని ఎక్కువ సంతోషించేవాడు. ఒకరోజు క్షేమంకరి హేమనళిని పక్కన కూర్చుండబెట్టుకొని నవ్వుతూ, హేమా, నళినాక్షుడే వయసుకు మించిన ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్నాడు అని అనుకుంటే అతనికన్నా ఎక్కువగా నువ్వు అతని ఉపన్యాసాలు శ్రద్ధగా వింటుంటే అతను మరింత ఉత్సాహంతో అదే బాటన నడిచేటట్టున్నాడు. ఇంత చిన్న వయసులో అందరి ఆడపిల్లల వలె ఆనందంగా గడపాలి కానీ ఈ మత బోధనలు వింటూ నువ్వు కట్టుకునే బట్టల మీద అసలే శ్రద్ధ చూపడం లేదు. ఏదైనా సంగీతం వింటూ పాడుతూ గడపాలి. అంతేకాని ఇలా ఉండడం ఏమీ బాగా లేదు. అయినా నువ్వు నా గురించి ఈ ముసలమ్మ నాకైతే అన్నీ చెప్తున్నది, కానీ ఆమె ఇలా ఎందుకు ఉండడం లేదు అనుకుంటున్నావు కావచ్చు. నేను ఇలా ఉండడానికి కారణం నా తల్లిదండ్రులు పరమనిష్ఠాగరిష్ఠులు. మేము ఆడపిల్లలమందరం ఇంటి కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ అలవాట్లను మార్చుకోలేను. కానీ మీరు పెరిగిన వాతావరణం వేరు. మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారో నాకు తెలుసును. అది ఎలా అంటే ఎటువంటి కొత్త విధానాలైనా చాలా తొందరగా అలవర్చుకోగలరు. అయినా నీ ఇష్టాలను నేను కాదనను, అది మంచిది కాదు కూడా. నేను చెప్పేది ఏమిటంటే ఏది మోక్షం ఇస్తుందని అనుకుంటానో దాన్ని అనుసరించడం మంచిదని నా అభిప్రాయం. కానీ నీ వయసు వారికి అంటే ఇలా ఇంకా సుఖపడి జీవించదగ్గ వయస్సుండి ఇలా ఉపవాసాలు ఎప్పుడూ దైవధ్యానం చేస్తూ గడపడం ఉచితం కాదు. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉండాలి. వాటిని ఇంకా కొంతకాలం వరకు వదిలిపెట్టు. నళినాక్షుని ఆలోచన నుండి వచ్చిన ఈ కొత్త బోధలు గురించి అతనికి పూర్తిగా అవగాహన ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఇంతవరకు నళినాక్షుడు తన ఇష్టాలను నెరవేర్చుకునే దిశలో ప్రయాణించాడు. ఈ మార్గం అతను ఎవరి బోధనలను విని ఆకర్షితుడయ్యాడు. అది కూడా నన్ను సంతోషపెట్టడానికే ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అతన్ని చూస్తే పూర్తిగా సన్యాసిలాగా మారిపోతాడేమో అని భయంగా ఉంది.
చిన్న పిల్లవాడు వలె చెయ్యకు అని చెప్తున్నాను. నేను చెప్తే చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఇంతకన్నా మరొక ఆనందం లేదేమో. ఏదేమైనా నువ్వు ఒక్క మాటన్నా అతనేమీ బదులు చెప్పాడు. జీవించే పద్ధతి ఇలా కాదని అతన్ని చీవాట్లు పెట్టు. అతను నిన్నేమీ కోపగించుకోడు, నవ్వి ఊరుకుంటాడు అన్నది క్షేమంకరి. 4 గంటలవుతున్నప్పుడు క్షేమంకరి హేమనళిని తలకు నూనె రాసి దువ్వుతూ నళినాక్షిని గురించే చెప్తున్నది. రోజు హేమనళిని వేసుకుంటున్న జడ ఆమెకు నచ్చటం లేదు. నేను ముసల్దాన్ని అయ్యానని, నాకు ఎక్కువ అలంకరణలు తెలియవని, నేను నాగరికురాల్ని కానని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ నువ్వు వేసుకున్న దానికన్నా అందంగాను ఇంకా ఎన్నో రకాలుగా జడలు వేయగలను. ఎందుకంటే ఒక చక్కటి ఇంగ్లీష్ వనితతో నాకు పరిచయం ఉండేది. ఆమె ఇక్కడికి వచ్చి అందరికీ కుట్టు పనులు నేర్పిస్తుండేది. ఆమె నాకు తల వెంట్రుకల పోషణ, శ్రద్ధ, రకరకాల జడలు వేయడం నేర్పింది. ఆమె వచ్చిపోయిన ప్రతిసారి నేను స్నానం చేసి బట్టలు మార్చుకునేదాన్ని. సరే, ఆమె వేసినంత అందంగా నేను వేయలేకున్నా జడ వేయడం మాత్రం నేర్చుకున్నాను. నేను ఇలా ఎవరినైనా తాకినప్పుడు చివరకు నువ్వు కూడా తాకితే నేను స్నానం చేస్తాను. నువ్వు మరోలా అనుకోవద్దు. నాకు ఇది ముందు నుండి ఉన్న అలవాటు. నా భర్త మతం మారినప్పుడు నాకు అంత తెలివి లేదు, కానీ నేను మాత్రం మారలేదు. నీకు ఎలా ఇష్టమైతే అలా మత విషయాలు పాటించు. నేను మొదటి నుండి ఎలా పాటిస్తున్నానో ఆచారాలను అలాగే పాటిస్తాను. నేను వాటిని విడవలేను అని నా భర్తకు చెప్పానంటూ కంటతడి పెట్టుకున్నది క్షేమంకరి. హేమనళిని పొడగాటి జుట్టును చిక్కు తీసి నూనె రాసి రకరకాలుగా జడలు వేస్తూ క్షేమంకరి చాలా సంతోషపడుతుంది. ఆమె తన నల్లమద్ది చెక్క పెట్టెకు తాళం వేయకుండా వెళ్తున్నది. ఆమెకి ఇష్టమైన మంచి రంగురంగుల మెరిసే బట్టలు హేమనళిని కట్టుకోమని చెప్పి చాలా అందంగా అలంకరిస్తుంది. హేమకు అందమైన బట్టలు కట్టించడం, ఆనందించడం ఒక ఆటలాగా ఉన్నది. రోజు హేమనళిని క్షేమంకరి దగ్గర కొత్త కుట్లు, అల్లికలు సాయంకాలం వరకు నేర్చుకుంటున్నది. బెంగాలీ నవలలు చదవడం క్షేమంకరికి చాలా ఇష్టం. దొరికినంత వరకు చాలానే గ్రంథాలు హేమనళినికి చదవమని ఇచ్చింది. ఆ ముసలమ్మ కథల మీద, గాథల మీద చేసే వ్యాఖ్యానం హేమకు ఆశ్చర్యం అయ్యేది. క్షేమంకరి ఇంగ్లీష్ వారి పాఠశాలలో చదువుకోవడం వల్లే కావచ్చేమో ఆమెకు ఈ నైపుణ్యాలు వచ్చాయనుకుంది హేమనళిని. క్షేమంకరి ఎంతో సమర్థవంతంగా చర్చ చేస్తుంది. ఆమె జీవన విధానం, ధర్మానుష్ఠానం హేమనళిని కళ్లకు నళినాక్షిని తల్లి ఒక విచిత్ర విలక్షణ స్త్రీగా కనిపించింది. ఆమె చేసే ఏ పనైనా మామూలుగా కనిపించదు. అందుకే క్షేమంకరితో కలిసి నివసించడం హేమనళినికి చాలా సంతోషంగా ఉంది. క్షేమంకరికి మరొక్కసారి జ్వరం వచ్చింది. కానీ ఈసారి ఎక్కువ రోజులు లేదు. ఆమె కోలుకుంటున్నప్పుడు ఒకరోజు ఉదయం నళినాక్షుడు వచ్చి క్షేమంకరి కాళ్లకు నమస్కరించి ఆమె వద్దంటున్నా వినకుండా కావలసిన సేవలు బలవంతంగా చేస్తూ, అమ్మా, మీకు చాలా నీరసంగా ఉంది. ఇటువంటి సమయంలో మీ పనులలో సహాయం చేయడానికి ఎవరినైనా నౌకర్ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ఆమెను ఒప్పించాడు. బాబూ, నళినా, నువ్వు రాను రాను సన్యాసి వలె మారిపోతున్నావు. నేనేమో సనాతనాచారం విడిచిపెట్టలేను. నువ్వు ఇలా ఒంటరిగా ఎంతకాలం గడుపుతావు? నేను చెప్పినట్టు విను, నువ్వు పెళ్లి చేసుకో అని బతిమలాడింది క్షేమంకరి. నళినాక్ష బాబు ఏమీ మాట్లాడలేదు. నాన్న, బాబు, నువ్వు చూస్తున్నావు కదా, నా ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఇంకా ఎక్కువ రోజులు బతకను. నువ్వు పెళ్లి చేసుకుంటే చూసి ఆనందిస్తాను, లేకుంటే ప్రశాంతంగా చావలేను. మన ఇంటి పద్ధతులకు తగ్గట్టు తీర్చిదిద్దుకునే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. నాకు నచ్చినట్టుగా ఆ అమ్మాయిని అలంకరించి ఆనందించాలని ఉంది. నేను చివరి శ్వాస పీల్చేటప్పుడు నీవు జీవితంలో స్థిరపడేలా ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు జీవించి ఉంటానో తెలియదు. నిజం చెప్పాలంటే నాకు ఇంకా చాలా కాలం జీవించాలని లేదు. నేను ఉన్నప్పుడే నీకు సరిజోడి అయిన అమ్మాయి దొరకకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అలానే సరిగా అవగాహన లేని చిన్న అమ్మాయిని కాకుండా నీ వయసుకు తగ్గట్టుగా స్పష్టంగా చెప్పాలంటే నీతో సరి సమానమైన వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బాగుంటుంది.
నాకు జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు నీ పెళ్లి గురించే రాత్రంతా మేలుకొని ఆలోచిస్తూ అలా పడి ఉండేదాన్ని. ఇక ఇదే చివరిసారి నీ పెళ్లి గురించి మాట్లాడటం. నీ పెళ్లి కళ్ళారా చూడటానికే నేను బతికి ఉన్నాను. అలా కాకుంటే నేను జీవించి ఏం లాభం అని అంటుండగా, నాకు తగిన అమ్మాయి ఎక్కడుంది అని నళినాక్షుడు అడిగాడు. ఇక ఆ విషయం నువ్వు ఆలోచించకు, మంచి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, నీకు అంతా మంచే జరుగుతుంది అంది క్షేమంకరి. క్షేమంకరి ఇంటికి రోజు అన్నాదబాబు వచ్చినా ఆమె ఎక్కడో లోపల గదులలో ఉండేది. ఎప్పుడూ ఎదురు పడలేదు. అన్నాదబాబు ఎప్పటి వలె సాయంకాలం నళినాక్షబాబు ఆధ్యాత్మిక బోధలు వినడానికి వచ్చినప్పుడు తనని కలిసి వెళ్ళమని నౌకరు ద్వారా అన్నాదబాబుకు చెప్పి పంపింది. అతడు ఇంటి మధ్య భాగానికి రాగానే ఆలస్యం చేయకుండా అసలు విషయం మాట్లాడటం ప్రారంభించింది. అన్నాదబాబు గారు, మీ కూతురు చాలా అందమైన అమ్మాయి. ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం. మీకు మీ అమ్మాయికి నళినాక్షబాబు చక్కగా తెలుసు. అతడు చాలా మంచివాడు. కన్న తల్లిగా నేను ఆ మాట చెప్పడం లేదు. అతని కీర్తి ప్రతిష్టలు కూడా గొప్పవే. మీరు మీ అమ్మాయికి మంచి వరుణ్ణి వెతకడం చాలా కష్టమే, అవునా అన్నది. కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకొని నళినాక్షబాబుతో వివాహం జరిపించగలరా అన్నది క్షేమంకరి. నిజంగా మీరు మా అమ్మాయిని కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? నేను ఈ మాట కలలో కూడా ఊహించలేదు. నళినాక్షుడు వంటి గొప్పవాడిని అల్లుడుగా పొందడం ఎంతో అదృష్టమని నేను భావిస్తాను. కానీ నళినాక్షబాబు అన్నాదబాబు అని అంటుండగానే, ఆహా, నళినాక్షుని మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. ఈ కాలం వయసు పిల్లల వలె కాదు, నేను చెప్పిన మాట వింటాడు. అయినా అతనికి ఎక్కువ చెప్పనవసరం లేకుండానే గ్రహిస్తాడు. ఎంతో మంచి అమ్మాయి హేమనళిని. అటువంటి అమ్మాయిని ఇష్టపడని వారు ఉండరు. నేను ఎక్కువ కాలం జీవించాను. అందుకే సాధ్యమైనంత తొందరలో వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నది క్షేమంకరి. అన్నాదబాబు చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. వెంటనే హేమా, నా చిట్టి తల్లి అని పిలిచాడు. హేమ తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. ఈ మధ్యకాలంలో ఇంత సంతోషంగా ఎప్పుడూ లేడు. ఏమిటి నాయనా అని అడిగింది హేమ. నేను ముసలివాడిని అయిపోయాను. నా ఆరోగ్యం ఏమాత్రం బాగా లేదు. నువ్వు పెళ్లి చేసుకొని స్థిరపడితే నేను హాయిగా కళ్ళు మూస్తాను. లేకుంటే నాకు ప్రశాంతత అనేది ఉండదు. నీకు నేనే తల్లి తండ్రై నీ పెళ్లి బాధ్యతను నెరవేర్చాలనుకుంటున్నాను. ఇది తప్ప నా మనసులో ఇంకే ఇతర ఆలోచన లేదు. ఇంకా ఏమంటాడోనని తండ్రి వైపు ఆశ్చర్యంగా ఎగాదిగా చూసింది హేమనళిని. నా చిట్టి తల్లి, నళినాక్షుని తల్లి క్షేమంకరి ఈ సాయంకాలం తన కుమారుడితో నీ పెళ్లి జరిపించాలని అడిగింది. నాకు చాలా సంతోషమైంది. ఎప్పుడు ఏ అవాంతరం వస్తుందో అని భయపడుతున్నాను. క్షేమంకరి నీతో నళినాక్షుని వివాహ ప్రసక్తి తేవడం నా భాగ్యం. ఆ విషయం నీకు వెంటనే చెప్పాలని ఇలా పరిగెత్తుతూ వచ్చాను అన్నాడు అన్నాదబాబు. హేమనళిని మొదట సిగ్గుపడి తర్వాత తడబడింది. ఏమిటి నాయనా, మీరు అంటున్నది నిజమేనా? అది సాధ్యమయ్యే పని కాదు అన్నది. ఆమె ఎప్పుడు నళినాక్షుని తన భర్తగా ఊహించలేదు. అందుకే తండ్రి ఆ విషయం హఠాత్తుగా చెప్పగానే తత్తరపడింది. ఎందుకు సాధ్యం కాదు అని అడిగాడు. నళినాక్షుడు అది ఎట్లా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యంగా అడిగింది. జవాబు దొరకని ప్రశ్న అది. కానీ ఆలోచిస్తే సంతోషంగా ఉంది. అలా అవునని ఒకసారి, కాదని ఒకసారి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. వాటిని తట్టుకోలేక హేమనళిని వసారాలోనికి వెళ్ళిపోయింది. హేమ ఎందుకు సాధ్యం అని అన్నాదబాబు నిరాశగా కూర్చున్నాడు. క్షేమంకరితో మాట్లాడి వచ్చి హేమనళినికి అంతా చెప్పగానే చాలా సంతోషిస్తుందనుకున్నాడు మనసులో. కానీ హేమనళిని ఏమీ జవాబు ఇవ్వకపోవడంతో బాధతో అన్నాదబాబు చతికిలబడ్డాడు. తలపెట్టిన పని పూర్తి కాకపోవడంతో బాధతో ఆరిపోయే మందు బాగా వెలిగిన దీపం వలె హేమనళిని వైపు ఆవేదనగా చూశాడు. ఆమె తొందరగా లోపలికి వచ్చి, రండి నాయనా, మీకు భోజనం వడ్డించి చాలాసేపు అయింది, చల్లారిపోతుంది అని గొణుగుతూ ఓదార్చుతున్నట్టుగా అతని కుర్చీ వెనుక నిలబడి తల నిమిరింది.
ఆలోచించకుండానే అన్నాదబాబు లేచి వంటశాల గడప దాటాడు. అతనికి ఆకలి అన్నదే లేదు. హేమనళిని జీవితంలో చీకటి కమ్మిన మేఘం చెదిరిపోయిందని, ఆమె భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని అనుకున్నాడు. పెళ్లి ప్రస్తావనను హేమనళిని ఇలా తోచిపుస్తుందని అనుకోలేదు. అందుకే చాలా బాధపడ్డాడు. అయితే హేమనళిని రమేష్ని మర్చిపోలేదన్నమాట. మర్చిపోకూడదని అనుకుంటున్నదా అని తనలో తానే అనుకుంటున్నాడు. రాత్రి భోజనం కాగానే వెంటనే తన గదిలోని మంచం పైన పడుకోవడం అతనికి అలవాటు. కానీ ఇవాళ అతను వెంటనే గదిలోకి వెళ్ళలేదు. వసారాలో కుర్చీలో కూర్చొని అంతులేని ఆలోచనలో మునిగిపోయి అంతగా జనం లేని సైనిక శిబిరాన్ని భావశూన్యంగా అడ్డదిడ్డంగా చూస్తున్నాడు. తండ్రిని అక్కడ అలా చూసి ఏదో మాట్లాడించాలని, దయచేసి లోపలికి రండి నాయనా, ఇక్కడ చల్లగా ఉంది, మీరు మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని అన్నది. నా చిట్టి తల్లి, నువ్వు ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను ఇప్పుడే నా గదికి వెళ్తాను అన్నాడు. కానీ ఏమైనా ఊరుకునేది. కొద్దిసేపు మాట్లాడకుండా ఉండి, నాయనా, మీ గుండెలకు చల్లగాలి అంత మంచిది కాదు, మీరు హాల్లోనికి రండి అన్నది. అన్నాదబాబు మాట్లాడకుండా తన కుర్చీలోంచి లేచి పడక గదిలోకి వెళ్ళాడు. హేమనళిని తన మనసులో నుండి రమేష్ బాబు జ్ఞాపకాలను మొత్తం తుడిచేయాలనుకొని, ఏదో ఒక పని కల్పించుకోవాలనుకొని ఈ ఊరికి వచ్చింది. వృద్ధురాలికి సేవ చేస్తున్నది. మనసు బాధపడటానికి పాత గాయాలను మాన్చుకోవడమే శరణ్యం. ఆమెకు అంతగా దూరదృష్టి లేదు. అందుకే తను చేసే పనికి, ఆలోచించే ఆలోచనలకు చివరి ఫలితం ఏముంటుందని ఊహించలేదు. అందుకే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ఎప్పటి నుండైతే నళినాక్ష బాబు ఉపన్యాసాలు వింటున్నదో అప్పటి నుండి అతనిని తన ఆత్మబంధువైన గురువుగా భావిస్తున్నది. అందుకే అతని ఉపన్యాసాలు విని తనను తాను తీర్చిదిద్దుకోవాలని అనుకున్నది. అటువంటి ఆలోచనలో తానున్నప్పుడు ఏకంగా అతనితో వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడు తండ్రి సరైన వ్యక్తిని తెచ్చాడనుకుంది. కానీ నాకు నళినాక్షినితో వివాహం అనగానే రమేషుడితో తన ప్రేమ, తన హృదయపు మూలల్లో ఎక్కడో దాగున్న అతని ఆలోచనలను తుడిచివేయాలి అనుకున్నప్పుడు మాత్రం అది తన వల్ల సాధ్యం కాని పని అనుకుంది. మర్చిపోవాలనుకుంటేనే చెప్పలేనంత బాధై నిరాశలో కూరుకుపోయింది హేమనళిని.